వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను రీనా. ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణ పూర్తయింది. ఈ రాజ్భవన్ లో నూతన మంత్రులుగా గడ్డం వివేక్, అట్టూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు పాల్గొన్నారు. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ గా రామచంద్ర నాయక్ ను ఎంపిక చేశారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ ప్రజల కథైన ఆత్మకథను హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. అనంతరం పుస్తక పత్రులను మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు, విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు అందజేశారు. దత్తాత్రేయ తన 70 ఏళ్ల జీవిత పార్వస్వాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ మొదలైంది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కూడా హాజరయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కి పత్ని అమర్నాథ్ చేప ప్రసాదం వేశారు. కాగా బత్తిన కుటుంబ సభ్యులు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఆస్తమా బాధితుల కోసం 180 ఏళ్లుగా మృగశిర కార్తె రోజు చేప మందు పంపిణీ చేస్తున్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. అంతిమ సంస్కారాలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరిగాయి. అదేవిధంగా ఏఐజీలో చికిత్స ఖర్చు మొత్తాన్ని రేవంత్ సర్కార్ భరించనున్నట్లు ప్రకటించింది. తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కని వారు నిరాశకు గురయ్యారు. అయితే చోటు దక్కని నేతలను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుజ్జగించున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ బేగంపేటలోని ప్రేమ్ సాగర్ రావుతో భేటీ అయ్యారు. ప్రేమ్ సాగర్ రావును బుజ్జగించి భవిష్యత్తులో మంచి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లా పెనంలూరు నియోజకవర్గం కానూరులో సెలూన్ షాప్ ప్రారంభోత్సవంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పవన్ తో పాటు గవర్నర్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెలూన్ ప్రారంభోత్సవానికి వచ్చిన పవన్ డిఫరెంట్ లుక్ లో కనిపించారు. షార్ట్ టీ-షర్ట్ తో సెలూన్ షాప్ ఓపెనింగ్ కి వెళ్లారు. ఈ సందర్భంగా పవన్ ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. దక్షిణ భారతదేశంలోని సుప్రసిద్ద క్షేత్రం బాసర సరస్వతి అమ్మవారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో పాటు త్వరలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దీంతో అక్షరాభ్యాసాల కోసం భక్తుల రద్దీ పెరిగింది. ₹1000 అక్షరాభ్యాసానికి క్యూ లైన్లో ఎక్కువసేపు పడుతోంది. ఎక్కువ మంది భక్తులు ₹150 అక్షరాభ్యాసానికి మొగ్గు చూపుతున్నారు. భక్తుల రద్దీతో ₹150 అక్షరాభ్యాస మండపం కిక్కిరిసిపోయింది. సరస్వతి నామస్మరణలతో బాసర ఆలయం మారుమోగుతోంది. శ్రీశైలం మల్లన్న స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వరుసగా సెలవు రావడం, విద్యా సంస్థలు ప్రారంభం కానుండటంతో స్వామి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకునేందుకు భారీగా తరలివచ్చారు. దర్శన కంపార్ట్మెంట్ లో భక్తులు బారులు తీరారు. భక్తులకు త్వరగా దర్శనమయ్యేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాల్లో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలిపివేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఎండాకాలం, వేసవి సెలవు చివరి రోజులు కావడంతో స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 5 గంటల సమయం, అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది. ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిత్య కళ్యాణం, లడ్డూ ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ క్రింద కళ్యాణకట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది. అలాగే నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని తిరుమల వాడపల్లి వెంకన్న ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్ల సూర్య చక్రధర్ రావు తెలిపారు. గత 8 నెలలుగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అనేక ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని తెలిపారు. భక్తులు స్వామివారిని త్వరగా దర్శించుకునేందుకు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఆలయంలో వకుళమాత నిత్యానందాన పథకాన్ని కూడా భక్తులు విరాళాలతో తిరుమల మాదిరిగానే ఒకేసారి 3000 మంది భోజనాలు చేసేలా ఏర్పాటు చేయడం జరిగిందని కూడా తెలిపారు.
కూటమి ఏడాది పాలనలో అద్భుతమైన విజయాలు సాధించిందని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. త్వరలోనే 500 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ది జరుగుతుందని అన్నారు. మరో 6 నెలల్లో 6 లైన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ నెల 21న యోగా దినోత్సవం జరుపుతున్నట్లు వెల్లడించారు. గిన్నిస్ రికార్డు సాధన దిశగా యోగా వేడుకలు జరగనున్నాయని తెలిపారు. ఈ నెల 12 నాటికి కూటమి పార్టీ అధికారంలోకి వచ్చే ఏడాది అవుతుందని చిరంజీవి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నీటిపారుదల అటకెక్కిందని విమర్శించారు. దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని వైసీపీ నేతలు మార్చేశారని మండిపడ్డారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మసులా బీచ్ ఫెస్ట్ లో రాష్ట్ర మంత్రులు సందడి చేశారు. హెలీ రైడ్ లో మంత్రి నారాయణ, మంత్రి కొలుసు పార్థసారథి ప్రయాణం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి ఫోన్లో వేధింపులు కలకలం రేపాయి. అర్ధరాత్రి మేయర్ కు ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు ఆగంతకుడు. మేయర్ విజయలక్ష్మితో పాటు ఆమె తండ్రి కె కేశవరావు అంతు చూస్తానంటూ అర్ధరాత్రి ఫోన్ కాల్స్ తో పాటు వాయిస్ మెసేజ్ పంపి బెదిరింపులకు పాల్పడ్డాడు. తనను బోరబండలో చనిపోయిన సర్దార్ కు సంబంధించిన వ్యక్తిగా చెప్పుకుంటూ అసభ్యకరమైన పదజాలంతో కాల్స్, వాయిస్ మెసేజ్లు చేశారు. దీంతో గుర్తు తెలియని వ్యక్తిపై మేయర్ ను వేధిస్తున్నాడని ఆమె పీఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తిరుమల శ్రీవారిని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రవిశంకర్ దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలోకి వెళ్లిన ఆయనకు టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనానంతరం హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనకు రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందజేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. తిరుమల శ్రీవారిని సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తెల్లవారుజామున స్వామివారి సుప్రభాత సేవలో భర్త నికోలై సచ్దేవ్తో కలిసి వరలక్ష్మి శరత్ కుమార్ దర్శించుకున్నారు. హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వారికి ఆలయ సిబ్బంది తీర్థ ప్రసాదాలు అందజేశారు. వివేక్ వెంకటస్వామికి మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించినందుకు మాల విద్యార్థి సంఘాల నాయకులు స్వాగతించారు. ఈ మేరకు మాల విద్యార్థి నాయకుడు నామ సైదులు ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బాణాసంచ కాల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. వివేక్ వెంకటస్వామికి మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు సీఎం రేవంత్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాలలకు రానున్న రోజుల్లో కార్పొరేషన్ పదవులు ఇవ్వాలని కూడా వారు కోరారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో 11,07,00,000 వ్యయంతో నేషనల్ హైవే లింక్ కు రోడ్డు అభివృద్ధికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భూమి పూజ చేశారు. రాయచోటి వేంపల్లి నేషనల్ హైవే నుంచి కడప రాయచోటి నేషనల్ హైవే వరకు లింక్ రోడ్డు నిర్మించనున్నారు. ప్రస్తుతం 7 మీటర్ల వెడల్పుతో ఉన్న ఈ రహదారిని 2 వరుసల 10 మీటర్ల వరకు విస్తరించనున్నారు. లింక్ రోడ్డు ద్వారా ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం ఉండదని మంత్రి తెలిపారు. గతంలో వేంపల్లి రాయచోటి మధ్య రహదారి పనులు నిలిచిపోయాయని, ప్రస్తుతం అభివృద్ది పనులు శరవేగంగా సాగేందుకు కొత్త సంస్థకు పనులు అప్పగించినట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ తెలంగాణ ఉపపీఠలో శ్రీ విభూషిత్ జైదురుగు నరేంద్రాచార్య మహారాజ్ నానానేజ్ ప్రతి 3 నెలలకు తెలంగాణ ఉపపీఠంపై భక్తులకు మార్గదర్శనం చేశారు. మరి కార్యక్రమంలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాలు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. హిందూ ధర్మం అందరం కలిసి కాపాడుకోవాలని నరేంద్రాచార్య మహారాజు అన్నారు. రాబోయే యువతరం ఏ చెడు అలవాటుకు పాటుపడకుండా ధర్మంపైన దేవతలు భక్తిభావం పెంచి గోరక్షణ చేయాలని అన్నారు. నరేంద్రాచార్య ట్రస్ట్ తరపున భారతదేశంలో బ్లడ్ బ్యాంక్, అంబులెన్స్ సేవలు ఉన్నాయని అన్నారు. ఇప్పటి వరకు 117 దేహదానం మెడికల్ కాలేజీలు నిర్మించామని అన్నారు. మరెన్నో సేవా కార్యక్రమాలు మా తరపున చేస్తున్నామని ఆయన తెలిపారు. నెల్లూరులో మరోసారి రేషన్ మాఫియా కలకలం రేపింది. చంద్రశేఖరపురం శ్రీలక్ష్మీనారాయణ రైస్ మిల్లులో భారీగా రేషన్ బియ్యాన్ని గుర్తించారు. శ్రీవాస రైస్ మిల్ యాజమాన్యం రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తోంది. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు రైస్ మిల్లుకు వద్ద చేరుకున్నారు. దీంతో రైస్ మిల్ యాజమాన్యం గ్రామస్తులపై తిరగబడేందుకు యత్నించారు. పోలీసుల సమక్షంలో రైస్ మిల్ తాళాలు పగలగొట్టిన స్థానికులు 5 టన్నులకు పైగా రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసినట్లు గుర్తించారు. నిందితులపై పోలీసులు తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఏ దేశం తమ స్వాతంత్రానికి భంగం కలిగేలా కృతజ్ఞత చూపదని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు. హైదరాబాద్ బాగ్లింకంపల్లిలోని సుందరయ్య కళానిలయంలో కృష్ణప్రసాద్ 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఐఏఎస్ టాపర్ కు సన్మానం చేశారు. సివిల్స్ లో ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ చదువుకునే ప్రతి ఒక్కరూ దేశ భవిష్యత్తుకు ఉపయోగపడాలని అన్నారు. మీరందరూ మన డిగ్నిటీని కాపాడుకుని ముందుకు సాగాలని సూచించారు. భారతదేశం ముందుకు సాగుతుందని, ప్రపంచంలో ఉత్తమ ఆర్థిక దేశంగా అన్ని రంగాల్లో పురోగతి సాధ్యమవుతుందని అన్నారు. యువ ఐఏఎస్లు తమ పునాదులను విస్మరించకుండా సమాజ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర శాంతి భద్రతల డీఐజీ మహేష్ భగవత్ అన్నారు. ఐఏఎస్ కు సిద్దమవుతున్న అభ్యర్థులు సమయపాలన పాటించాలని ఆయన సూచించారు. ఏ రోజుకు ఆ రోజు సివిల్ సర్వీస్ పరీక్ష విధానం కఠినతరంగా మారుతుందని, అందుకు అనుగుణంగా అభ్యర్థులు నిర్మాణాత్మక ప్రణాళికలతో పరీక్షలకు సిద్దం కావాలని కూడా సూచించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బ్రిటిష్ కాలం నాటి ఎంపీడీఓ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో కూల్చివేతకు అనుమతులు కోరుతూ స్థానిక అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఎంపీడీఓ కార్యాలయాన్ని కూల్చివేయడానికి ఉన్నతాధికారులు అనుమతులు ఇస్తూ పూర్తివేతకు 1,68,000 నిధులు మంజూరు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్న పంచాయతీరాజ్ అధికారుల పర్యవేక్షణలో కూల్చివేయాల్సిన భవనాన్ని సెలవు దినమైన ఆదివారం రోజు అధికారుల పర్యవేక్షణ లేకుండా స్థానిక అధికార పార్టీ నేతలు కూల్చివేసి విలువైన కలప సంపదను దోచివేశారట. వాస్తవానికి విలువైన కలపను వేలం ద్వారా విక్రయించాల్సి ఉండగా పంచాయతీరాజ్ అధికారుల సహకారంతో ఎలాంటి వేలం లేకుండానే అధికార పార్టీ స్థానిక నేతలు దోచుకు వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం దుండతాండాలో బ్లాస్టింగ్స్ కలకలం రేపుతున్నాయి. ఈ బ్లాస్టింగ్స్ తో ప్రజలు బంబేలెత్తుతున్నారు. అధికారులు మాత్రం మామూలు మత్తులో ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిషేధించిన ప్రమాదకరమైన జీనాన్-6 మత్తు పదార్థాలతో ప్రకృతి సహజంగా ఏర్పడిన గుట్టలను గుల్లగుల్ల చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ బ్లాస్టింగ్ ని అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. విజయవాడ శాతవాహన కాలేజీని రక్షించాలని అంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. విజయవాడ చుట్టగుంట ప్రాంతంలోని శాతవాహన కాలేజీ వద్ద విద్యార్థి సంఘాల నేతలు నిరసన తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనలో భాగంగా విద్యార్థి సంఘాల నేతలు కాలేజీ గేటుకెక్కి కాలేజీ ఆవరణలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కూల్చేసిన స్థలంలోనే కాలేజీ తిరిగి నిర్వహించే వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో పోడు రైతులు నిరసనకు దిగారు. బొల్లేపల్లి గ్రామంలో పోడు భూముల విషయంలో పోడు రైతులు అటవీ శాఖ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దశాబ్దాలుగా సాగు చేస్తూ జీవనం సాగిస్తున్న తమ భూములను లాక్కునేందుకు అటవీ శాఖ అధికారులు అన్యాయం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములు తమకే కావాలని అధికారులను విన్నవించుకున్నారు. తమ భూములు సాగు చేసుకోనివ్వకుంటే చావే దిక్కని వాపోతున్నారు. పట్టాపాసు బుక్కులను చూపించినా అటవీ శాఖ అధికారులు కనికరించట్లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సత్యసాయి జిల్లా హిందూపురం గోళ్లపురం గ్రామంలో ఓ వ్యక్తి మరణించి దాదాపు 5 సంవత్సరాలైంది. అయితే మరణించిన వ్యక్తి తనకు 50,000 రూపాయలు ఇవ్వాలని ఇటీవల ఓ మహిళ మృతుడి కుటుంబ సభ్యులను డిమాండ్ చేస్తూ ఆఖరికి ఇంటి వారిని బయటకు గెంటేసి తలుపులకు తాళాలు వేసింది. తన భర్త అప్పు తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేకపోయినా అప్పు చెల్లించాలని ఇబ్బందులు పెడుతున్నారని బాధితురాలు గంగమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటికి తాళం వేస్తే తాను తన పిల్లలు ఎక్కడ ఉండాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు తన కుటుంబాన్ని రక్షించాలని వేడుకుంది. ఉపాధ్యాయుల బదిలీలో వెబ్ విధానాన్ని రద్దు చేయాలని ఉమ్మడి కడప జిల్లా ఉపాధ్యాయ సంఘాలు డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాలన్నీ ఐక్యవేదికగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశాయి. సాధారణంగా హెడ్ మాస్టర్లు, ఇతర సిబ్బంది ట్రాన్స్ఫార్మర్లతో బదిలీలు వెబ్ విధానంలోనే అంగీకరించామని అన్నారు. అయితే సెకండ్ గ్రేడ్ టీచర్లు అధిక సంఖ్యలో ఉన్నందువల్ల అది సాధ్యం కావడం లేదని తెలిపారు. ఉమ్మడికి కడప జిల్లా వ్యాప్తంగా ఎన్జీటీలు 2,400 మంది ఉన్నారని, వీరిలో 2,000 మందికి కంపల్సరీ బదిలీలో ఉండగా కేవలం 400 మంది మాత్రమే ఆప్షన్లో ఉన్నారని తెలిపారు. వీరికి ఆన్లైన్లో నమోదు చేసుకోవడం సాధ్యం కాకపోగా గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చాక మరో మాట మాట్లాడడం సబబు కాదని అన్నారు. టీచర్ల బదిలీలో వెబ్ విధానాన్ని రద్దు చేసి మాన్యువల్ విధానాన్ని అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్లో మైనర్ బాలికకు అదే గ్రామానికి చెందిన గంగాధర్కు వివాహం జరుగుతుందని 1098 హెల్ప్ సెంటర్ కు ఫోన్ కాల్ వచ్చింది. ఇక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేయడంతో చైల్డ్ మ్యారేజ్ ప్రొటెక్షన్ అధికారులు వచ్చి 2 కుటుంబాలతో మాట్లాడారు. అమ్మాయికి 18 సంవత్సరాలు ఉండాలని, ఆధార్ కార్డు, ఎస్ఎస్సీ మెమో ఆధారంగా ఇంకా 14 నెలలు తక్కువగా ఉందని వివాహం చేయొద్దని కూడా హెచ్చరించారు. ఇక మైనర్ కి వివాహం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులతో లిఖితపూర్వకంగా లేఖ రాయించుకున్నారు. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సింగనమల నియోజకవర్గంలోని గార్లదిన్నె మండలం తిమ్మంపేట వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా దాదాపు 20 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వేములవాడ రాజన్న ఆలయంలో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగులకు అధికారులు అంటే భయం లేకుండా పనిచేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. రాజన్న ఆలయంలో కారుణ్య నియామకాలపై విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నపై అధికారులు పట్టించుకోవడం లేదు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న నరేష్ మెయిన్ బుకింగ్ లో పనిచేస్తున్న సమయంలో డబ్బులున్న కౌంటర్పై దర్జాగా కాలు వేసుకుని విధులు నిర్వహిస్తున్నాడు. లక్ష్మీదేవిని పరమ పవిత్రంగా చూడాల్సిన ఉద్యోగులు డబ్బుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి ఆలయ ఈవో వినోద్ రెడ్డి దృష్టికి తీసుకురాగా ఆయన కూడా కింది స్థాయి ఉద్యోగికి వత్తాసు పలకడం గమనార్హం. ఇప్పటికైనా ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ డ్యూటీలను పవిత్రంగా భావించి విధులు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో వైసీపీ నేతల దాడులు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. 3 రోజుల క్రితం ఓ ప్రైవేటు పంచాయతీలో ఓ వ్యక్తిని వైసీపీ నేత చైతన్య యాదవ్ అనుచరులు తమ దుకాణంలో చితకబాదారు. బాధితుడు గాలి మోహన్ రావును ఆర్థిక లావాదేవీల కారణంగా చితకబాదారు. గ్రామంలో మోహన్ రావు ప్రారంభించిన కారు స్పేర్స్ కంపెనీలో చైతన్య కూడా వాటా ఇచ్చారు. అయితే వాటాకు సంబంధించిన మొత్తాన్ని క్లియర్ చేశారు. అయినా కారు స్పేర్స్ లో ఆదాయం వస్తూ ఉండడంతో చైతన్య జీర్ణించుకోలేక దాడికి దిగాడు. ఆదాయంలో వాటా ఇవ్వాలని వాగ్వాదానికి దిగాడు. మోహన్ రావు ఒప్పుకోకపోవడంతో దాడికి పాల్పడ్డాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో దళిత మైనర్ బాలికపై టీడీపీ కార్యకర్తలు అత్యాచారానికి పాల్పడిన ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ శ్రీమతి వరుదు కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలు, ఆడపిల్లల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 6 నెలలుగా అధికార పార్టీకి చెందిన 14 మంది యువకులు బాధిత బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా వీడియో తీసి బెదిరించిన ఘటన సభ్య సమాజం సిగ్గుపడేలా చేసిందని అన్నారు. సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే పరిటాల సునీత సొంత గ్రామం వెంకటాపురానికి చెందిన కూతవేటు దూరంలోనే ఈ ఘటన జరగడం అత్యంత దుర్మార్గమని, కేవలం అధికార పార్టీ అండ చూసుకునే నిందితులు ఈ దుర్మార్గానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఓ దళిత మహిళ హోంమంత్రిగా ఉన్నా కూడా రాష్ట్రంలో ఓ దళిత మైనర్ బాలికకు అన్యాయం జరిగితే నిందితులను ఇంతవరకు అరెస్టు చేయకపోవడం అత్యంత దుర్మార్గమని అన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా మోతుగూడెంలో విషాదం చోటు చేసుకుంది. విహారయాత్రకు వచ్చిన అభిలాష్ అనే యువకుడు నదీ ప్రవాహంలో గల్లంతయ్యాడు. దేవరపల్లి గ్రామం నుంచి 30 మంది పర్యాటకులు విహారయాత్రకు సీలేరు నది వద్దకు వెళ్లారు. నదిలో తక్కువ నీరు ఉందని నది మధ్యలోకి వెళ్లారు. కానీ ఒక్కసారిగా నదీ ప్రవాహం పెరగడంతో 5 పర్యాటకులు నదిలో చిక్కుకున్నారు. వీరిలో అభిలాష్ అనే యువకుడు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. మిగిలిన 4 నదిలోని రాళ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో 4 పర్యాటకులను తాళ్ల సహాయంతో బయటకు తీసుకొచ్చారు. గల్లంతైన యువకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే వారం రోజుల క్రితం కూడా ఇదే ప్రదేశంలో 5 పర్యాటకులు నదిలో చిక్కుకున్నట్లు అధికారులు బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడంతోనే ప్రమాదాలు పునరావృతం అవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు రహదారిపై ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న జగన్ ట్రావెల్ బస్సు ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 2 ప్రయాణికులకు, డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా బస్సు క్లీనర్ లడ్డూ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాల పాలైన 3 వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఉదయం పొట్టు లారీ అదుపు తప్పి బోల్తా పడ్డంతో వెనకాలి వస్తున్న మామిడికాయల లోడ్ లారీ నెమ్మది కావడంతో అతి వేగంగా వస్తున్న జగన్ ట్రావెల్ వాహనం మామిడికాయల లారీని ఢీకొట్టడంతో ప్రైవేట్ బస్సు క్లీనర్ లడ్డు బస్సు ముందు భాగంలో కిందకు పడి మృతి చెందినట్లు స్థానిక ఎస్ఐ యుగంధర్ రెడ్డి తెలిపారు. సోషల్ మీడియా వేదికగా పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పాలకొండ సిఐ చంద్రమౌళి తెలిపారు. భూమిని మండలం సోలికిరి గ్రామానికి చెందిన జామి వెంకటేష్ వృత్తిరీత్యా కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఖాళీ సమయాల్లో ఇన్స్టాగ్రామ్ కు బానిసై తన స్నేహితుడు పోస్ట్ చేసిన పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ వీడియోకు అత్యంత అమానుష రీతిలో కామెంట్ చేశాడు. దీంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంయుక్త కార్యదర్శి అయిన వజ్రగడ రవికుమార్ పాలకొండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. ఇక దీనిపై విచారణ చేపట్టిన సీఐ చంద్రమౌళి ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం నిందితుడిని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా డోనకల్ మండలం మీదుగా టాటా ఎస్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 4 పశువులను డోనకల్ పోలీసులు పట్టుకున్నారు. డోనకల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉండగా గొల్లచెర్ల నుంచి లింగాల వైపు వెళుతున్న టాటా ఎస్ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అందులో 4 పశువులు ఉన్నట్లు గుర్తించామని ఎస్ఐ ఉమా తెలిపారు. పశువులను ఖమ్మం నగరంలో గోమాంసం విక్రయ దుకాణానికి తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారు. నిందితులు కురపి మండలం లింగెత్తాండాకు చెందిన రాజు సతీష్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈత సరదా 3 చిన్నారులను బలి తీసుకుంది. డొమ్రిగూడ మండలంలో ఉన్న చెరువులో చిన్నారులు భానుతేజ, సాయి కిరణ్, సుశాంత్ ఈతకు వెళ్లారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ కి నిరసన సెగ తగిలింది. ఓ ప్రైవేటు పాఠశాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే వెళ్లారు. గిరిజనుల భూములను కబ్జా చేసి ప్రైవేటు పాఠశాల నిర్మించారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. గిరిజనుల పొట్టకొట్టి ప్రైవేట్ స్కూల్ భవనం నిర్మిస్తే ఆ పాఠశాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే ఎలా వస్తారని మురళీ నాయక్ ని ప్రశ్నించారు. ఎమ్మెల్యే గోబ్యాక్ అంటూ నినదించారు. గిరిజనుల ఆందోళనతో ఎమ్మెల్యే మురళీ నాయక్ వెనుదిరిగారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణం కల్పిస్తున్నారు. అయితే కొంతమంది మహిళలు మాత్రం ఈ సదుపాయాన్ని పూర్తిగా తుంగలో తొక్కుతున్నారు.